వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్. ఇవాళ చికెన్ కర్రీ టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసేసుకుందామో కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. కేజీ చికెన్ అండి నేను కడిగి ఇలా శుభ్రంగా బౌల్లో వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల కారం అండి. ఇది కేజీ కాబట్టి 4 టేబుల్ స్పూన్ల కారం వేసాను. ఒక చిటికెడు పసుపు, ఇప్పుడే మిక్సీ పట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నానండి. ముక్కలకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి పక్కన పెట్టేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ చేసేసుకున్నాం. కొంచెం అల్లం పేస్ట్ సరిపోనట్టుందండి, నాకు కొంచెం వేసేస్తున్నాను. అందులోనే సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుందామండి. ఇలాంతా కలిపి ఒక 5 నిమిషాలు మూతేసి పక్కన పెట్టేసుకుందామండి. హాయ్ అండి, బాణీ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలిపేసుకుందామండి. ఇవాళ చికెన్కి కాంబినేషన్ రాగి సంగటి చేస్తానండి. మాకైతే చాలా ఇష్టము చికెన్ రాగి సంగటి తింటాం. చాలా టేస్టీగా ఉంటుంది. అది హెల్దీ ఫుడ్ అండి. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొంచెం తాలింపులో వేసానండి అల్లము. కలిపేటప్పుడు కొంచెం వేసాను, తాలింపులో కొంచెం వేస్తున్నాను. ఆ అల్లము పచ్చి వాసన పోయేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పెరుగు చక్కగా తోడుకోవాలి అంటే, పెరుగు ఎండాకాలము చక్కగా తోడుకోదు కదండి. పెరుగు చక్కగా తోడుకోవాలంటే బాగా పాలు కొంచెం అట్టు పైన అట్టు మీగడ వచ్చేంత వరకు కాగబెట్టుకొని సిమ్లో అవి తోడేసేటప్పుడండి ఎండుమిర్చిని కొంచెం తుంపి దాంట్లో వేస్తే చిక్కగా తోడుకుంటుందండి పెరుగు. ఒకసారి అలా ట్రై చేయండి, పెరుగు ఎలా తోడుకుంటుందో. ఓకే అండి, మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా కలిసిపోయిందండి. ఆయిల్ చికెన్ కలిసేంత వరకు చక్కగా తిప్పేసుకోండి. తిప్పేసుకొని ఒక 3 మినిట్స్ మగ్గనిద్దామండి మీడియం ఫ్లేమ్లో. మగ్గిపోయిందండి కర్రీ చక్కగా. టమాటా కూడా వేసేస్తున్నాను. ఒక 3 టమాటాలు తరిగి పెట్టుకున్నాను. టమాటాలు కూడా వేసేసాను. టమాటా మీద కొంచెం సాల్ట్ వేస్తే టమాటా ముక్క రుచిగా ఉంటుంది, మెత్తగా ఉడుకుతుందండి. కొంతమంది చికెన్లో టమాటాలు ఉడకవు అనుకుంటారు. ఇట్లా టమాటాల మీద ఉప్పు చల్లుకుంటే చక్కగా ఉడికిపోతాయి. పెట్టేసుకుందామండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.